ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ పత్రికలో 25 వచనాలు, ఒకటే అధ్యాయము. ఇప్పుడు మనం 1 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. రేపటి దినమందు 11 నుంచి 25 వచనాలు ధ్యానం చేసుకుందాము. మొదటి వచనం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరైన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. నీ ప్రేమను గురించియు ప్రభు అయిన యేసు ఎడలన సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యాకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగిన. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదనుకొని నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఫిలెమోను గారికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు రాశారంటే ఈ పత్రిక రోమా చెరసాలలో ఉన్నప్పుడు రాశారు. అప్పటికి పౌలు గారు చాలా వృద్ధుడైపోయి ఉన్నారు. రోమీయులు ఆయనను అరెస్ట్ చేసి ఉన్నారు, చెరసాలలో పెట్టి ఉన్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తిగతమైన పత్రిక అయినప్పటికీ పరిశుద్ధ ఆత్ముడు బైబిల్ గ్రంథంలో మన కొరకు ఎందుకు ఉంచారంటే ఇందులో క్రైస్తవ ప్రేమ, క్షమాపణ, సమాధానము, సహోదరత్వం గురించి గొప్ప బోధ ఉంది. అందుకే ఈ పత్రిక మనకి ఎంతో ముఖ్యమైనది. ఈ పత్రికలో ఫిలెమోను గారు అనేటటువంటి వ్యక్తికి ఒనేసిము అనే దాసుని గురించి పౌలు గారు తెలియపరుస్తూ రాశారు. పౌలు గారు తనను క్రీస్తు యేసు కొరకున్న ఖైదీని అని పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఖైదీనైన పౌలును క్రీస్తు యేసు కొరకు పాటుపడుతూ ఉండంగా ఆయనను చెరసాలలో పెట్టారు. కాబట్టి ఒకప్పుడు ఆయన రోమీయులకు ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, యూదులను హింసించేవాడిగా ఉన్నప్పుడు వారు అతనికి మంచి పొజిషనే ఇచ్చారు. కానీ ఇప్పుడైతే క్రీస్తు యేసు కొరకు పాటుపడుతూ ఉంటే అతడే ఒక ఖైదీ అయిపోయారు. ఫిలెమోనుని ప్రియమైన సహోద్యోగి అని సంబోధిస్తున్నారు. అక్కడున్నటువంటి అప్పియ, అర్కిప్పు వారి ఇంటిలో సమావేశమవుతున్న ఒక సంఘానికి ఈ విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. అందరికీ దేవుని కృప, సమాధానము కలగాలని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ గొప్ప పాఠము. దేవుని సేవలో అందరూ కలిసి పనిచేసే కుటుంబాలుగా ఉండాలని పౌలు గారు ఆశపడుతూ ఉన్నారు. ప్రతి విశ్వాసి దేవుని కృపపై ఆధారపడి జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. పౌలు గారు ఎల్లప్పుడూ ఫిలెమోను కోసం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఎందుకు అంటే ఫిలెమోను గారు అక్కడ చక్కగా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారని, ఆయన గృహంలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి చక్కగా దేవుని యొక్క సువార్తను ప్రచురం చేస్తున్నారని విని ఎంతో సంతోషపడిపోతున్నారు. అతని విశ్వాసం యేసుక్రీస్తుపై బలంగా ఉందని ఎంతో చక్కగా ఆనందపడిపోతూ ఉన్నారు. పరిశుద్ధులకు ప్రేమతో ఆదరిస్తున్నారని అతన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు గారు విన్నారన్నమాట. ఫిలెమోను గురించి. ఫిలెమోను గారి వల్ల అనేక మంది విశ్వాసులు కూడా ప్రోత్సాహం పొందుతున్నారని విని చాలా సంతోషపడిపోతూ, మన విశ్వాసం మాటల్లో మాత్రమే కాక ప్రేమతో చేసిన కార్యాల్లో కూడా కనిపించాలి. అలా కనిపిస్తూ ఉంటే అద్భుతంగా దేవునికి మహిమ వస్తుంది. ఇతరులకు ధైర్యము, ఆదరణ ఇవ్వడము క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ ప్రేమతో ఒక విజ్ఞప్తి చేస్తున్నారు పౌలు గారు. అపోస్తలుడిగా ఆజ్ఞాపించే అధికారం నాకున్నప్పటికీ కూడా ఫిలెమోను, నిన్నైతే ఒక విషయం గురించి నేను ప్రేమతో వేడుకుంటున్నాను అని చెప్తున్నారు. వృద్ధుడిగా, క్రీస్తు కొరకు ఖైదీగా ఫిలెమోనును నేను అభ్యర్థిస్తున్నాను అని పత్రికలో తెలియపరుస్తున్నారు. ఎందుకు అభ్యర్థిస్తున్నారు? అసలు ఏంటి సంగతి అంటే, చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తులో ఒక విశ్వాసిగా మారిన ఒనేసిమును పరిచయం చేస్తున్నారు. ఇక్కడ మనకు తన కుమారుడు అని పిలుస్తున్నారు. ఈ ఒనేసిము ఇంతకు ముందు ఫిలెమోను గారి దగ్గర పనిచేసిన వ్యక్తి.
ఏదో కారణాల వల్ల అక్కడ అతను చెరసాలకొచ్చున్నారు. ఇప్పుడు ఈ చెరసాలలో ఉన్నప్పుడు అతను విశ్వాసిగా మారారు పౌలు గారి యొక్క వాక్యముల ద్వారా, పౌలు గారి దగ్గర ఉండటం వలన. ఇప్పుడు ఈ ఒనేసిము గారి గురించి ఫిలోమోనుకి తెలియపరుస్తూ ఉన్నారనమాట. అతన్ని నువ్వు ప్రేమతో స్వీకరించాలి అని. ఇక్కడ ప్రేమతో చెప్పిన మాటలు బలవంతపు ఆజ్ఞల కంటే ప్రభావితమని. అందుకే పౌలు గారు నేను అపోస్తలుడిగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప అంటే నేను ఒక గొప్ప నాయకుడిగా నిన్ను అధికారంతోటి నేను చెప్పట్లేదు. ప్రేమతో నేను చెప్తున్న మాటలు. నాను బలవంతంగా తీసుకోకు కానీ, ఇదిగో ప్రేమతో ఈ మాటలను స్వీకరించవా అని తెలియపరుస్తూ ఎంతో చక్కగా ప్రేమతో అడుగుతున్నారండి. యేసుక్రీస్తు వారిలోకి మారిన ప్రతి వ్యక్తి కొత్త సృష్టి. గతాన్ని కాక దేవుడు చేసిన మార్పును చూడాలి. ఈ ఒనేసిము ఇంతకుముందు ఒకవేళ ఫిలెమోను గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏదో చేసి జైలుకొచ్చున్నట్టున్నాడు. కానీ ఇప్పుడైతే అతడు మారాడని, అతన్ని క్షమించమని, తిరిగి స్వీకరించమని, క్రైస్తవ ప్రేమకు గొప్ప ఉదాహరణగా నువ్వు ఉండమని ఫిలెమోనుని అభ్యర్థిస్తున్నారు. ఈ దినం మనందరం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప వాక్య భాగాలు. మనం నాయకులుగా ఉన్నా గానీ ప్రేమపైనే ఆధారపడాలి. సంఘానికి మనం నాయకులమైనప్పటికీ కూడా ప్రేమతో అందరిని ఆదరించాలి. విశ్వాసం, ప్రేమతో కూడిన కార్యాల ద్వారానే వ్యక్తమవుతుంది. ప్రతి మనిషిని క్రీస్తులో మార్చగలము, మారాలి. మారేలాగా మనం ప్రయత్నం చేయాలి. క్షమాపణ మరియు సమాధానం దేవుని చిత్తం. సంఘం అంటే ఒక ఆత్మీయ కుటుంబం. క్రైస్తవ జీవితం యొక్క ప్రధాన సూత్రాన్ని ఈ పాఠ్యభాగం గుర్తు చేస్తూ ఉంది. ప్రేమతో మాట్లాడుతూ, ప్రేమతో క్షమిస్తూ, ప్రేమతో ఇతరులను స్వీకరిస్తూ, ప్రేమతో వాక్యాన్ని ప్రకటిస్తూ, ఇదిగో ఒనేసిమును నువ్వు చేర్చుకోవాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోను గారికి, అది కూడా తాను ఖైదీగా ఉండి, తాను వృద్ధాప్యంలో ఉండి, ఇంకను ఒక ఆత్మ రక్షింపబడి విశ్వాసిగా మారినందుకు సంతోషపడుతూ, మారిన విశ్వాసి గురించి గొప్ప సాక్ష్యాన్ని తెలియపరుస్తూ, ఇదిగో మరలా పాత యజమాని దగ్గరికి వెళ్ళు. అతను మళ్ళా నిన్ను ఆదరిస్తాడు. ఎందుకంటే అతను అక్కడ అనేక మందిని విశ్వాసులను ఆదరిస్తున్నారని చెప్పేసి ఎంతో గొప్పగా ఈ యొక్క పాఠ్యభాగంలో ప్రేమతోటి మాట్లాడుతున్నారు. అలాంటి జీవితం మనందరము కలిగి ఉండాలని రేపటి దినమందు మనము 11-25 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.